మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. జీవితంలో సర్దుకుపోయే గుణం మంచిదా అంటే ఎస్, మనకి నో చెప్పడానికి భయం, నో చెప్పలేకపోవచ్చు, మనకి నో చెప్పడం రాకపోవచ్చు, కొన్నిసార్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని మనమే సర్దుకుపోయేసి వాళ్ళకి కావాల్సినట్టుగా మనం ఉండడం కూడా చేస్తూ ఉంటాం. అది ఎంతవరకు మంచిది? సర్దుకుపోవడం అనేది మన లైఫ్లో ఒక 80% లేకపోతే 100%, ఎంత పర్సెంట్ వరకు మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు అంటారు? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో విజయ బంగారు గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అమ్మా. నమస్తే. నమస్తే. సర్దుకుపోవడం అంటే మనకు ఫస్ట్ నుంచి ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏం కదమ్మా నువ్వు సర్దుకుపోవాలి, ఇవన్నీ చిన్నవే చూస్తూ ఉంటాం కదా అని నేర్పిస్తారు. కాబట్టి ఫస్ట్ నుంచే సర్లే చిన్నవే కదా సర్దుకుపోదాం అని ఉంటారు. ఎంతవరకు సర్దుకుపోవచ్చు అసలు? అసలు మంచి టాపిక్ వైష్ణవి ఇది. సర్దుకుపోవడం అంటే ఏంటంటే నేను కంఫర్టబుల్గా ఉండి నేను ఇబ్బంది పడకుండా ఉండేంత వరకు నేను సర్దుకుపోతా, నాకేం ప్రాబ్లం లేదు. సో నేను ఎవరైనా సరే ఇండివిజువల్గా మీకేం ఎఫెక్ట్ కాకుండా, మీరేం బాధపడకుండా, పర్వాలేదు వాళ్ళు ఈ పని చేసినా కూడా నేను కంఫర్టబులే, నాకేం పర్వాలేదు అన్నప్పుడు నిజంగానే సర్దుకోండి. ఎప్పుడైతే వాళ్ళని కంఫర్ట్ చేయడానికి మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతే అది సర్దుకుపోవడం కాదు కదా. నేను ఎందుకు బాధపడాలండి? నేను ఇప్పుడు మీరు చెప్తారు మేడం కొంచెం జరగరా కూర్చుంటాను అంటే నేను కంఫర్టబుల్ కాదండి మీరు కూర్చుంటే నా పక్కన, నేను సర్దుకోను, నేను ఇలాగే ఉంటాను. అప్పుడు మీరు నా పక్కన కూర్చుంటే అంటే ప్లేస్ చాలా ఇరుగ్గా ఉన్నప్పుడు నా పక్కన కూర్చుంటే నేను కదా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. నేను ఎందుకు ఇప్పుడు నేను బాధపడి మిమ్మల్ని ఎందుకు నేను కంఫర్టబుల్ చేయాలి చెప్పండి? సో ఏదైనా ఇది స్మాల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ. అంటే ఎప్పుడైనా సరే మన లైఫ్ ఎఫెక్ట్ కాకుండా, మన ఫీలింగ్స్ దెబ్బతినకుండా, మన గౌరవం దెబ్బతినకుండా, మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం దిగదార్చుకోకుండా ఉండేంత వరకు సర్దుకోవడం చాలా మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, నాకు ఎంపీసీ ఇష్టం లేదు, నేను సిఈసీ తీసుకోవాలనుకుంటున్నాను. మా ఫాదరో మా మదరో వచ్చేసి లేదు నాన్న ఎంపీసీలో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు ఎంపీసీనే చేసేయి, మేము చేయలేకపోయామంటే సర్లే మా నాన్న చేయలేకపోయారు కదా నేను చేసేస్తాను. చేస్తారా? కంపల్సరీగా చేస్తారా? లేకపోతే మధ్యలో ఇది నాకు ఇష్టం లేదు నేను అంటే ఇప్పుడు సర్దుకొని అంటే అమ్మా నాన్న కోసము మీరు ఎంసీఏ చేస్తారు కదా, కానీ మీకు నిజంగా హార్ట్ఫుల్గా ఇప్పుడు ఎంసీఏలో నాన్న అమ్మ చెప్పిన దాంట్లో ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్, మీకు ఇష్టమైన దాంట్లో చేరినప్పుడు కోర్సులో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉంటుంది, మా దాంట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నీకు ఇష్టమైన ఏదైనా సరే గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఇంట్రెస్ట్, దాని తర్వాత అదేంటి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళే యాక్టివ్గా ఉండడం ఇక్కడ ఉండదు నీకు. బాబోయ్ అమ్మ కోసం చేశాను, నాన్న కోసం, అందులో ఈ పొరపాటున ఏది జరిగినా నేను చెప్పానమ్మా నాకు ఇది ఇష్టం లేదని మీరు నన్ను అక్కడ చేర్చారు అనేది ఉంటుంది. అదే మీకు ఇష్టమైన దాంట్లో ఇలాంటివి అక్కడ జరిగితే ఏమంటే పర్వాలేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంటారు. కాబట్టి అది సర్దుకుపోవడం అంటే మీరు అన్కంఫర్టబుల్ మీరు ఖచ్చితంగా ఎప్పుడంటే లేదమ్మా నాకు ఇది నా వల్ల కాదు, నాకు అసలు ఈ బ్రాంచే ఇష్టం లేదు, నేను తీసుకోరని ఖచ్చితంగా చెప్పండి. అది అంటే చెప్పడమే మంచిది. ఎందుకంటే మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉంటారు. దాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామా, ఏ కారణాలు నాకు దొరుకుతాయా, ఏ మాత్రం కొంచెం చిన్న రీజన్ దొరికినా దాన్ని వదిలేయడానికే చూస్తారు మీరు. అదే ఇక్కడ సేమ్ కారణాలు సేమ్ ఇదే, అక్కడ మీకు లెక్చరర్స్ చెప్పింది అర్థం కాదు, తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా మీరు కంఫర్ట్ ఎందుకు, అది మీకు ఇష్టం. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏ కారణం చూసావా, నేను చెప్పానా కాలేజీలో లెక్చరర్స్ చెప్పరు ఇంకా నేను వెళ్ళను అంటే ఎంతసేపు వచ్చి దాన్ని ఎస్కేప్ చేయడానికే చూస్తారు. కాబట్టి మళ్ళీ నేను ఇదాకా చెప్పినట్టుగానే మనం కంఫర్టబుల్ ఉండేంతవరకు కంపల్సరీగా చేస్తాం. లేకపోతే మాత్రం అది చేస్తే ఏమవుతుందంటే మనం ఎఫెక్ట్ అవుతాం అనమాట. సో సర్దుకోపోవడం అనేది నిజంగానే మన కంఫర్టబుల్గా ఉంటే సర్దుకోండి, ఏం పర్వాలేదు. నిజంగా మీరు అన్నట్టుగా లైఫ్లో సర్దుకోవడం చాలా మంచిది. కానీ ఆ పరిస్థితులను బట్టి, ఆ మనుషులను బట్టి, ఆ సిచ్యుయేషన్ను బట్టి ఇది తప్పదు అంటే సర్దుకోవాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి, చాలా మంచివాళ్ళు, చాలా బాగున్నారు. కొన్ని రోజుల తర్వాత మీకు తెలుసు కదా, అంటే చూసి మొహం చూస్తే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. ఎంత అందంగా ఉన్నా, ఎంత బాగున్నా, చాలా అందంగా ఉన్నా, నేను ఇవాళ మిమ్మల్ని చూస్తా, ఒక క్షణం 2 క్షణాలు, తర్వాత ఈ పొద్దునంతా చూస్తా, రాత్రంతా చూస్తా, పొద్దున వస్తే మళ్ళీ వస్తే చూస్తాను, అదే ఇంట్రెస్ట్తో
నేను చూడను, అది మానవ నైజం కదా అది. అట్లాగే భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో తగాదాలు వస్తాయి, ఏదో పోట్లాడుకుంటారు, ఇది అవుతారు. సో ఆ కూతురు కానీ ఏం చేస్తుందంటే తల్లికి ఫోన్ చేస్తుంది, ఏంటి అమ్మాయి ఇలా ఉంది, అమ్మ తల్లిదండ్రులుగా ఏం చెప్తాము, మేమేం చెప్తాము, అయిపోలేమ్మా అడ్జస్ట్ అయిపో, చిన్న మాటే కదా, పర్వాలేదు నువ్వు సర్దుకో అని అంటారు. సర్దుకుంటుంది. అలా సర్దుకోవడం ఎంతవరకు ఉండాలంటే వైష్ణవి, మళ్ళీ చెప్తున్నా, నీ లైఫ్ ఎఫెక్ట్ కాకుండా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతనకుండా ఎంతవరకు ఉండు. రేపు పొద్దున అతను నిన్ను నానా రకాలుగా హింసించి, నానా రకాలుగా హరాస్మెంట్ చేసి, నిన్ను అదేంటి ఇంట్లో ఒక పని అమ్మాయి లాగా చూసినప్పుడు నువ్వు సర్దుకోవద్దు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఈ హ్యావ్ టు రైజ్ యువర్ వాయిస్. మీ అమ్మకి ఇష్టం లేకున్నా, మీ నాన్నగారికి ఇష్టం లేకపోయినా, సొసైటీకి ఇష్టం లేకున్నా, యూ కమ్ అవుట్. ఓకే. అంటే అలాంటి సిచ్యువేషన్ లో నేను ఒక్కదాన్ని సర్దుకుంటే మా ఆయన బాగుంటారు, మా అత్త మామయ్య బాగుంటారు, నా పిల్లలు బాగుంటారు, నీ సంగతి ఏంటి మరి? నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? నువ్వు ఏడుస్తూనే ఉండాలి కదా లైఫ్ అంతా. వాళ్ళ కంఫర్ట్ కోసం, నేను అదే చెప్పాను మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్, వాళ్ళ కంఫర్ట్ కోసం మీరెందుకు ఏడవాలి? మరి మీరు ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు కదా? మీ వారు ఉండేంత వరకు యాక్షనే, మీ అత్తగారు ఉండేంత వరకు యాక్షనే. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మరి అదే బ్రీడ్ కదా, వాళ్ళు కూడా ఏంటమ్మా అంటే అప్పుడు మూల సర్దుకోవడమే కదా. మరి ఎప్పుడు అంటే మీ ఇండివిజువాలిటీ ఏంటి అంటే మీకు ఇష్టమైనట్టు మీరు ఉండరా? కాబట్టి సర్దుకుపోవడం అనేది నేను కంఫర్టబుల్ ఉంటే నేను సర్దుకుంటా. ఓకే, కంపల్సరీగా. ఇప్పుడు మీరు ఎక్కడో వెళ్తున్నారండి, ఒక కార్లో వెళ్తున్నారు, మీరు మీ ఫ్రెండ్ వెళ్తున్నారు, ముందు ఒక ఫ్రెండ్ కూర్చున్నారు, వెనక మీరు ఇంకొక అమ్మాయి కూర్చున్నారు. సరే నేను వస్తా వైష్ణవి, నేను వస్తాను మీతో పాటు, రెండు మేడం అని కూర్చుంటారు. ఎందుకు కూర్చోమన్నారు? అక్కడ ముగ్గురు, అది 3 సీట్ కూర్చుంటారు. ఆ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, వైష్ణవి అదేంటి నేను వస్తా, సర్దుకో అంటే ఎక్కడ సర్దుకుంటారు? నలుగురు సర్దుకుంటారా ఒక 5-6 గంటల జర్నీ? అప్పుడు నేనేం చెప్పాలా? లేదమ్మా నువ్వు ముందు చెప్పాల్సింది, ఇంకో పెద్ద కారు తీసుకొని వచ్చేదాన్ని, కంపల్సరిగా నాకు నచ్చంది మీరు కంపల్సరిగా చెప్పాల్సిందే. సర్దుకుంటా నీ మీద కూర్చుంటా అంటే నేను వచ్చి మీ మీద కూర్చున్నా, మీరు వచ్చి నా మీద కూర్చున్నా, నా కాళ్ళ నొప్పులు వస్తే నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా, నేను ఎందుకు సర్దుకుంటా? కాబట్టి సర్దుకుపోవడం అనేది లైఫ్లో, ఇవన్నీ నేను ఎగ్జాంపుల్సే చెప్తున్నా, లైఫ్లో మనం అన్కంఫర్టబుల్ ఉన్నంత వరకు సర్దుకోండి. మీరు ఎప్పుడైతే మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మీరు ప్రతిక్షణం బాధపడే అప్పుడు మాత్రం సర్దుకోకండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కూడా అలా పెంచేస్తారు కదా, అలా పెంచేస్తారు. అయ్యో నువ్వు బయటికి రా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయేమో చదువు, అదేంటి ఇంటికి చుట్టాలు వచ్చారు, ఒళ్ళు కాసేపు కూర్చో మాట్లాడు, వాళ్ళతో పాటు ఉండు అని అంటారు. అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకోవాలి అని అంటే దానికంటే ముందు చుట్టాలు ఏమన్నా అబ్బా వాళ్ళ అమ్మాయి అసలు ఇంటికి వెళ్తే బయటకు వచ్చి కూడా మాట్లాడలేదు అంటారని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి? కాసేపు ఉండి ఒక 10 నిమిషాలు ఉంటే వెళ్ళిపోవాలి. లేదు వాళ్ళు వెళ్ళేదాకా ఉండంటే నీ ఎగ్జామ్స్ కదా ఎఫెక్ట్ అవుతాయి కదా. అందుకని ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు రోజుకు మీరు ఒక 7, 8, 5 షూట్ చేస్తారు. ఓకే, చాలా కంఫర్టబుల్. రాత్రి 7 అయింది, 8 అయింది, అయిపోయింది, మీ బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా. అప్పుడు 20% 30% ఉంటుంది బ్యాటరీ. ఇంకా అయిపోద్ది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. మళ్ళీ వస్తారు మీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు, వైష్ణవి ఇంకా 3 చెయ్యమ్మా అని అంటే సర్దుకుంటారా? సార్ నా వల్ల కాదు సార్, ఇంకా వైష్ణవి మాట్లాడలేదు అని అంటారు. సో అప్పుడు సర్దుకోవడం ఇంకా చాలు, అయిపోయింది. 5 చేయాల్సింది 7 చేశారండి, అయిపోయింది. 5 చేయాల్సిన ఎపిసోడ్ 7 చేశారు. అంతకంటే ముందే అంటే అంతవరకు ఇంకా కంఫర్టబుల్ ఉన్నారు. ఇంకా 0% వచ్చినప్పుడు ఇంకా మీరు ఏం సర్దుకుంటారు? కాబట్టి అలాంటప్పుడు మాత్రం తప్పకుండా సార్ ఇంకా నా వల్ల కాదు సార్, నేను చేయలేనని కంపల్సరిగా మీరు చెప్పాలి, అంతే. కాబట్టి సర్దుకుపోవడం అనేది జీవితంలో మీరు అన్నట్టుగా కొన్ని విషయాలలో తప్పదండి. కొన్ని నచ్చినా నచ్చకపోయినా జీవితంలో సర్దుకుపోవాలి. అది ఎంతసేపు మళ్ళీ చెప్పి అది ఎంతసేపు నేను హ్యాపీగా ఉండేంత వరకు మాత్రమే. నేను అన్హ్యాపీగా ఎప్పుడైతే ఉంటానో ఆ క్షణం స్టార్ట్ అవుతుందో యూ రేజ్ యువర్ వాయిస్, సే నో. అది ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే, లేకపోతే మాత్రం మనం ఏడవాల్సి వస్తుంది, అంతే. మీరు సంతోషంగా ఉంటారు, నేను ఏడుస్తూ కూర్చుంటా, అది నాకు అవసరం లేదు కదా. ఫస్ట్ నేను ఇంపార్టెంట్, నేనంటే నాకు ఇష్టం. అప్పుడు సెల్ఫిష్ అంటారేమో కదా. అనుకోండి మరి ఇప్పుడు నువ్వు నన్ను అన్కంఫర్టబుల్ చేసేసి అన్నప్పుడు నీ సెల్ఫిష్ లేదా? ఉంది కదా, నీకు కూడా సెల్ఫిష్ ఉంది కదా, నీకు ఉంటుంది నాకు కూడా ఉంటుంది, అంతే. ఓకే. సో మనకి ఎంతవరకు ఓకేనో అంతవరకు సర్దుకుపోవడం అనేదానికి ఒక లిమిట్ పెట్టుకోండి. ఆ లిమిట్ దాటిన తర్వాత మాత్రం సర్దుకోకండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.